నికోదేము యేసుతో అంటే, నిన్న తల్లి గర్భంలో మరలా నేను జన్మించాలంటే, అప్పుడు అంటాడు, అలా కాదు, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప తండ్రి యొద్దకు రాడట. ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే అగ్ని బాప్తిసం తీసుకోవాలా, నీటి బాప్తిసం తీసుకోవాలా. బేసికల్గా క్రైస్తవులు అనబడుతూ దేవుని నమ్ముకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాటర్ బాప్టిజం దగ్గరనే అయిపోతున్నారు. అగ్ని బాప్తిజం లేదంటారు, పావురమామికి అప్పుడే దిగొచ్చిందంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమేస్తుందంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మ మనలను జీవింపజేస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, దాన్ని కంటిన్యూ చేద్దాం.